అందరు కూడా మీరు చూస్తే ఈసారి క్యాంపెయినింగ్ లో సిద్ధం అనే క్యాంపెయినింగ్ లో ఎవరు లేరు, ఈయన ఒక్కడే ఆ మనిషి నిలబెడతాడు. వాళ్ళు కూడా ఏందో ష్యూర్ అయిపోతున్నారన్న, ఏదో ఆయన చేసే ష్యూర్ అయిపోతున్నారు. ఇంక ఏదైనా దేవుడిలాగా ఇంకేదో ఈయన లేకపోతే రాష్ట్రమే జరిగిపోయినట్లు ఎమ్మెల్యేలు అందరూ కాలు మీద పడేది చూస్తే ఏదో జరిగిపోతున్నా సిద్ధంగా మీరు చూసారు లేదు. అందరు వచ్చి ఈ యువకుడు ఉత్సాహంతుడు ఇది పెద్ద పెద్దోళ్ళు మా నాయన లాంటోడు అలా అందరినీ నువ్వు కాలు ఎందుకు మొక్కించుకున్నావు? ఏందన్న ఈ పరిస్థితి? అంటే నువ్వు దేవుడా? నిన్ను మొక్కాల మేము? నీకు అధికారం ఇచ్చిన జనాలు వాళ్ళ పనులు చేస్తాను మీకు అధికారం ఇచ్చారు. వీఆర్ సర్వెంట్స్ టు దెమ్, అంతే. వీఆర్ సర్వెంట్స్ టు దెమ్, వీఆర్ నాట్ గాడ్స్ టు దెమ్. రాజులు కాదు, చక్రవర్తులు కాదు. మేము దేవుళ్ళు చక్రవర్తులు కాదు. మనం పనిచేయడానికి వచ్చాం, భూమి ముందు ఉండాలి. ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదన్న 5 ఏళ్ళలో, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదన్న 5 ఏళ్ళలో. అర్థం చేసుకోండి, ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఎక్కడ ఇవాళ కూడా బస్సులో తిరుగుతున్నాడు, బయట నిలబడితే రాయేశారు. అదే పరిస్థితి ఉంది, అందుకే తిరగడం లేదు. రాయేశారు ఏం యాక్టింగ్ చేశారు నిన్న చూసిన ఇదే లేదు. గాయం ఉండాలి కదన్నా, ఎక్కడ గాయం ఉండాలి, అందరు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అందరు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. అసలు ఏంటంటే కామెడీ అయిపోయినాడు, కామెడీ అయిపోయింది. ఫస్ట్ అది కోడి కత్తి అని డ్రామా వేసిండన్న, ఆయనే పొడిపించుకున్నాడో లేకుంటే ఊరికన్నా బ్లడ్ ఒత్తినాడు, సినిమాలో బ్లడ్ ఒత్తుతారు ఆ రకంగా ఒత్తిండో. అయిపోయినాక వాళ్ళ చిన్నాయనని చంపారన్న, వాళ్ళ చిన్నాయనని చంపితేనే దిక్కులేదు వాళ్ళ చెల్లెలకి. రోడ్డు మీద జరుగుతుంది, అరే చంపిందే వాళ్ళు, నువ్వు మళ్ళీ ఎంపీ టికెట్ కాదు. మహేష్ కుమార్ గారు, మీకు కడపలో పులివెందులో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నామినేషన్ సందర్భంగా కామెంట్ చేశారు. ఏమని? ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి మా బాబాయిని ఎవరు చంపారో ఏ చెట్టుని అడిగినా ఏ పుట్టని అడిగినా అందరికీ తెలుసు అంటున్నారు. మరి ఆయన ఉద్దేశం ఎవరిని చంపారని ఆయన ఉద్దేశం పక్కన అవినాష్ రెడ్డి ఉంటున్నాడు. ఏంటది? అది పేరు చెప్పలేక చెట్టుకు తెలుసు అని చెప్తున్నాడు. చెట్టు తెలుసు అన్నాడు. ఆయన పేరు చెప్తే బీజేపీ పోతాడు. ఆయన బీజేపీ పోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈయన కూడా గెలవాడు అక్కడ పులివెందుల్లో. ఎవరు ఇప్పుడు అవినాష్ రెడ్డి అనేటోడు బీజేపీలోకి పోయాడు అనుకోండి, వీళ్ళు ఏమన్నా రివర్స్ అయిపోయి ఇతను చేశాడు అనుకోండి, ఇతను ఏమైనా చేశారనుకోండి, అతను బీజేపీ లేకపోతాడు, ఇతను పులివెందులో గెలవాడు. వాళ్ళ కంట్రోల్ అంతా ఇతని చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్ మొత్తం అవినాష్ రెడ్డి చేతిలో ఉంది. బొమ్మే ఇంకా అంతే కదన్నా. అందుకని ఇంకా ఎందుకు అది చెప్పండి, చెట్టు అంటే పోతుంది కదా, ఎందుకు మనకు వచ్చి గొడవ అని అందరికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదన్నా రోడ్డు మీద తిరిగి, వీళ్ళే చంపారు వీళ్ళే చేశారు అని చెప్తుంది, చూపిస్తుంది. ఎవరన్నా మీ నాన్న, నువ్వు ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నావంటే మీ నాన్న సొంత తమ్ముడు, ఆయన ఆ కాన్షియన్స్ ఎంత తల మీద వేసుకొని మోసి మీ నాయనని సీఎం చేయడంలో కారణం ఆయన మంచి పనులు చేసినాక నువ్వు సీఎం అయితే వాళ్ళ తమ్ముడిని చంపితే నువ్వు వాళ్ళ చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ ఎట్లాంటి మనిషివి నువ్వు మీ చెల్లెలకి న్యాయం చేయలేకపోతే మీ చంపిన చిన్న కూడా న్యాయం చేయలేకపోతే నువ్వు ఏం మంచివి చెప్పన్నా? ఏం మంచి నువ్వు ఎవరికి అసలు నీతి ఉందన్నా? ఎలక్షన్ రోజులు వచ్చి ఇది కొట్టి ఈ రాయి వేయించుకొని సింపతి సంపాదించుకుందాం అనేది ఒకటి తప్పితే నువ్వు ఏమన్నా చేసావన్నా? ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనకలు నెట్టేశారన్నా.